ద్వారా ఇజ్రాయిల్ పలస్తీనియాపై చేస్తున్న దౌర్జన్యాన్ని, ఆ యుద్ధాన్ని ఆపవలసిందిగా పలస్తీనియన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలామంది పెద్దలు మాట్లాడారు. సాంబశివరావు ఎమ్మెల్యే గారు, సిపిఐ ఎమ్మెల్యే గారు, కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మల్లారెడ్డి గారు, ఉబ్బదుల్లా కొత్వాల్ చైర్మన్ మైనార్టీస్ కమిషన్, సుధాకర్ గారు, కేవీఎల్ గారు, ప్రభాకర్ గారు, రఘుపాల్ గారు, చాలామంది మిత్రులు మాట్లాడడం జరిగింది. ఈ సభ ద్వారా పలస్టైనియన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ ఈ ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపేయాల్సిందిగా వారితో కోరుతూ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఘోరాలను పూర్తిగా ఖండిస్తూ ఈ సభ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎన్నో నిర్ణయాలు, ఆ నిర్ణయాల భాగంగా మా యాప్సో స్టేట్ కమిటీ తీర్మానిస్తుంది. దీని తర్వాత ఒక సెమినార్ జరుపుతూ దాంట్లో అందరి ప్రతినిధులను, ముఖ్యమైన ప్రావీణ్యత ఉన్న వాళ్ళను పిలిచి దాంట్లో చర్చించడం జరుగుతుంది. అట్లాగే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక పెద్ద సంఘీభావ సభ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరపాలని యాప్సో తరఫున డాక్టర్ సుధాకర్, ఆల్ ఇండియా అధ్యక్షవర్గ సభ్యులు ఒక ప్రకటన చేయడం జరిగింది. దాన్ని ఈ సమావేశం పూర్తిగా సమర్థిస్తూ దాన్ని ఈరోజు నిర్ణయం తీసుకుంది. కాబట్టి త్వరలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి దాంట్లో ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ఒక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. కాబట్టి ఇక అదానీ ఇండస్ట్రియలిస్ట్ వారి ఫ్యాక్టరీ ఒకటి ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే, దాంట్లో ఎలిసిట్ కంపెనీ అని జాయింట్ వెంచర్లో అదానీ ఏరోస్పేస్లో పహాడీ షరీఫ్లో ఉంది. దాని ద్వారా ఎన్నో మన డ్రోన్లను నిర్మించి వాటిని ఇజ్రాయెల్కు తరలించడం జరిగింది. ఇజ్రాయేలీలకు వాళ్లకు సహకరించి వాళ్ళకు ఆ డ్రోన్లను ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్ల ద్వారా అక్కడ సామాన్య ప్రజలపైన దాడులు చేస్తున్న దాన్ని పూర్తిగా ఈ అద్వానీ చేసే చర్యలను పూర్తిగా ఈ యాప్సో ఖండిస్తూ వారికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి ఒక మెమరాండాన్ని కూడా ఈ సంస్థ ద్వారా మేము వారికి కోరడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటాం. సార్ ఒక్క నిమిషం సార్, ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతున్న క్రమంలో తెలంగాణలో, భారతదేశంలో కూడా అశాంతి ఉన్నది కదా. ఈ ప్రభుత్వం చేస్తున్నది, యుద్ధం ప్రకటించింది ఆదివాసీ ప్రజలపైన. దానిపైన ఎఫ్ఎస్ఓ ఏం చెప్తుంది? యాప్సో ఎటువంటి దౌర్జన్యాలను కూడా వాటిని ఖండిస్తుంది. వాటితో ఏమాత్రం అంగీకరించదు. అన్ని ఘోరాలను తప్పకుండా ఖండిస్తుంది. అటువంటి చర్యలు ఏమన్నా జరుగుతుంటే ఈ ప్రభుత్వాలను కూడా మేము ఈ సంస్థ ద్వారా తప్పకుండా వీటిని ఆపవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.